శతాధిపతి యొక్క విశ్వాసములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దేవుని యొక్క మహాశక్తిని ఆయన గుర్తించాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఆయన గుర్తించాడు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ యేసు ప్రభు శాసిస్తే ఏమైనా జరుగుతుంది, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు శక్తికి పరిమితి లేదు, ఆయనకు సరిహద్దులు లేవు. ఆయన మాత్రమే సరిహద్దులు నిర్ణయించేవాడు, కానీ ఆయనకు సరిహద్దులు లేవని శతాధిపతి యేసు ప్రభు యొక్క విశ్వాసంలో ఆయన చూపినటువంటి విధేయత. కాబట్టి ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క అంశాన్ని మనం ఆలోచన చేసినట్టయితే, శతాధిపతిలో ఉన్నటువంటి ఆయన విశ్వాసం ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు సర్వశక్తిమంతుడైన ఆయన గుర్తించాడు. నువ్వు నా ఇంటికి కూడా రావాల్సిన పని లేదు, నా దాసునిపై చేతులు ఉంచాల్సిన పని లేదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే అది జరుగుతుంది. సో యేసుప్రభు ఆ యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఆయన లెక్కలు వేసుకున్నాడు. నా కింద 100 మంది ఉన్నారు, వాళ్ళు నా కింద ఉన్నారు కాబట్టి ఆ 100 మందికి నేనేం చెప్పినా అది జరుగుతుంది. కానీ 100 మంది దాటినటువంటి మనిషి పైన నాకు అధికారం లేదు. ఇంకా ఆ దేశంలో, ఆ పట్టణములో, ఆ సైన్యములో శతాధిపతికి ఆ 100 మంది పైన తప్ప వేరే ఎవరి మీద కూడా అధికారం లేదు. వేరే ఎవరు ఆయన మాట వినొచ్చు, వినకపోవచ్చు, మోస్ట్లీ వినకపోవచ్చు. సో అక్కడ యేసుప్రభుని ఆయన ఏమని గుర్తించాడంటే, ఈ సర్వలోకములో సర్వ మనుష్యులు నీకు లోబడాల్సిందే, సకల వ్యాధులు నీకు లోబడాల్సిందే, సకల దురాత్మలు నీ మాటకు కట్టుబడి ఉండాల్సిందే అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు.